शिवाय गुरवे नमः। 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 అంటే ఆలోచనల గురించి అది సవ్యమైనదా దోషపూరితమైనదా అనేది తెలుసు. ప్రతి వాళ్ళకి తెలిసిందే. ఒక వయసు వచ్చిన తర్వాత ఆలోచించేది తన గురించి కానివ్వండి, పక్క వాళ్ళ గురించి కానివ్వండి, అంటే ఎదుటి వాళ్ళ గురించి అయినా సరే, ఏ ఆలోచన అయినా అది సవ్యమైనదా కాదా అన్న ఆలోచన ప్రతి వారికి తెలుసు. అయినా కూడా సమర్థించుకుంటూ ఆలోచిస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, అయితే సాధకుడుగా ఉన్నవాడికి సమర్థింపులు ఉండరాదు అనేది అసలు ఒక రూలు. కానీ ఈ జీవ లక్షణం ఎలా ఉంటుందంటే, దాన్ని తనని తాను సమర్థించుకునే విధంగా ఉంటుంది. అంటే ఎదుటివాడు ఇది కాదు అని చెప్తూ ఉన్నా, ఇప్పుడు నిన్న గురువులు చెప్తున్నా, మీ ఆలోచన విధానాన్ని మీరు సమర్థిస్తూ ఉంటారు. అది తగ్గనంత వరకు. ఇది ఇప్పటికి చాలా సార్లు అయింది. ఎందుకంటే గురువుని అడిగారు ఒక ప్రశ్న, అడిగినప్పుడు గురువు చెప్పేది పూర్తిగా వినాలి, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నాన్ని కాకుండా తాను చెప్పింది సమర్థించుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పింది మీరు సమర్థించుకుంటే మీకు సమాధానం ఎలా దొరుకుతుంది? మీలోని ఆ అసంతృప్తి అనండి, లేదా ఆ జీవలక్షణం ఎలా పోతుంది? పోవడానికి అవకాశం లేదు. మీరే ఇవ్వటం లేదు. అవకాశం లేదు అంటే అర్థము, మీరు మీ సమర్థింపులతో మీ యొక్క ఆ లోపలికి తీసుకునే సమాధానం అనండి, అర్థం చేసుకునే కెపాసిటీ అనండి, దాన్ని ఆపేశారు. మరి అలాంటప్పుడు మీకు అంటే మీరు ఎలా ముందుకు వెళతారు? గురువు చెప్పే సమాధానాన్ని పూర్తిగా వింటే దానికి అప్పుడు ఒక నిమిషం ఆలోచించైనా సరే అవును కదా అనుకున్నప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే అది అంగీకరిస్తుంది ఈ జీవుడు అనేవాడు. కానీ జీవుడు అనేవాడిని మొదటే మీరు సమర్థింపుల వైపుకు తీసుకువెళితే మరి ఎలా మీరు అందులోంచి బయటకు వస్తారు? అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు అన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానాన్ని సహనంగా ఓపెన్ మైండ్ తో వినాలి. ఎప్పుడు సమర్థింపు చేసుకుందామా మన ప్రశ్నను మనం అనే దృష్టి ఉండరా? అక్కడ ఏంటి సూక్ష్మం అనేది అవగాహన చేసుకో. కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు అంటే రిపీట్ అవుతున్నా ఎందుకని మీరు అందులోంచి బయటికి రాలేదు అంటే, ఒక అడ్డుగోడ, సమర్థింపు అనే అడ్డుగోడ మీరు పెట్టుకున్నారు. అది జీవలక్షణమే, నేనే. కాబట్టి నేను లేదని మళ్ళీ వాదిస్తారు కాబట్టి అది చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి చెప్తూ ఉంటే సమాధానం అది విని అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పదే పదే ప్రశ్నించవచ్చు. ప్రశ్నించాలి తప్ప సమర్థింపులు చేయకూడదు.
మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే మీరు అడిగిన ప్రశ్న వృధానే. అంటే మీరు సమాధానం కోసం అడగలేదు, కేవలం ఒకటి అడగాలి కాబట్టి అన్నట్టుగా అడిగారు. మీది కరెక్ట్ అని అవతల వాళ్ళు అనాలి, గురువు అవును కరెక్టే మీరు అలాగే చెయ్యండి అన్న సమాధానం మీరు ఆశించరా. ఎందుకంటే అది మీది కరెక్ట్ అయితే మీరు ఈ పాటికి బ్రహ్మత్వాన్ని పొందుండాలి, బ్రహ్మస్థితి పొందుండాలి. అది జరగలేదు అంటేనే అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ప్రశ్న అడిగేటప్పుడు ఆ సమాధానాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. అవగాహన అంటే అది పూర్తిగా మీలో ఇదవ్వాలి. అప్పుడు మరలా ఇంకో ప్రశ్న, మరలా ఇంకో ప్రశ్న అలా వస్తుంది. సమర్థింపురా. ఇది ఆలోచించండి, మీ అందరూ కూడా అందరూ అదే పని చేస్తారు చాలా మటుకు. ఇంకొకటి, అవునా అలా అయితే ఎలా, అలా అయితే అలా ప్రశ్న రావాలి. పరిప్రశ్నేనా అని చెప్తారు. అంటే మరల మరల ప్రశ్న, అంటే ఒకటే ప్రశ్న కాదు, మరల మరల అంటే ఒక ప్రశ్నకి ఒక సమాధానం విని దాన్ని అర్థం చేసుకున్న వాడికి ఇంకో ప్రశ్న వస్తుంది. పూర్తి అవగాహన ఏర్పడితే తృప్తిగా ఉంటుంది. అది లేదనుకోండి, సమర్థింపులు చెప్పారనుకోండి, ఆ సమయానికి తృప్తిగా మీరు భావిస్తారు, కానీ మరలా సాధన ముందుకు వెళ్ళదు. దానివల్ల మళ్ళీ గోల. ఈ విధంగా సాధకుడు అలర్ట్నెస్, వివేక విచక్షణాలు అంటే ఇదే. అలా ఉన్నప్పుడు తప్పకుండా వాడికి ఆ యొక్క పరిపూర్ణత్వం సిద్ధించి తీరుతుంది. అంటే ఆలోచన అనేది మీరు చేసేది దేని గురించి అయినా సరే, అది దోషంతో ఉన్నదా నిజమైనదా అనేది మీకు బాగా తెలిసినదే. సమర్థించుకుంటూ ఆలోచిస్తారు, సమర్థించుకుంటూ ఇది చేస్తారు. అంటే ఎప్పుడైతే గురువు ఉన్నాడన్న ఆ భరోసా పూర్ణంగా ఉన్నప్పుడు వెంటనే పరిష్కారం అనేది స్ఫురణ వస్తుంది. అంటే పరిష్కారం అంటే మీరు ఏమి చెయ్యాలి, ఏమి మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఇలా వెంటనే స్ఫురణ వచ్చి తీరుతుంది. అందులో ఏమి సందేహం లేదు. ఇది చాలా మందికి కూడా అనుభవమే. అనుభవం లేని వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ. భరోసా ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే మీరు ఏ విషయంలో భరోసా పెట్టారో ఆ విషయంలో తప్పకుండా గురువు వరకు రావక్కర్లా. ఎందుకంటే గురువు సర్వత్రా ఉన్నాడు అన్న ప్రగాఢ విశ్వాసం. కాబట్టి వెంటనే అతనికి ఆ స్ఫురణ రావడం, దానికి తగ్గట్టుగా అన్ని జరిగిపోయాయి. జరిగి తీరుతుంది, అందులో సందేహం ఏం లేదు. ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి అంటూ విభాగాలు ఏం లేవు. నీ మనసే పెద్ద విభాగం. నువ్వు ఎంత నమ్మావు, ప్రగాఢంగా విశ్వసించావా, లేక కొన్ని విషయాలు గురువువి, కొన్ని కొన్ని విషయాల్లో గురువు ఉన్నాడు అంతే, కొన్ని విషయాల్లో నేను అన్నారు. ఏమవుతుందో అప్పుడు ఆ టైంకి ఆలోచిద్దాం, లేకపోతే ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించేవాడికి గురువు ఎక్కడున్నాడు అక్కడ? మీ ఆలోచనలో గురువు ఉన్నాడా? లేడు. గురువు ఉన్నవాడు ఆలోచించడు, గురువు చూసుకుంటారులే అనుకుంటారు. ఆ చూసుకుంటారులే అనేది స్టబన్ గా ఉంటుంది, చూసుకుని తీరతారు అన్న అభిప్రాయం. అప్పుడు అది భౌతిక, ఎందుకంటే బాహ్యంలోనే మీకు అందరికి తలకాయని, బాహ్యాన్ని వదిలేస్తే ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మంలో స్థిరంగా ఉంటారు. కానీ ఆ బాహ్యాన్ని విభజించారు. విభజించటం వల్ల ఈ ఆలోచన అనేది ఆగటం లేదు, భావనలు ఆగటం లేదు. ఆ భావన వల్ల ఈ బాధ. ఎప్పుడైతే ఈ భావన పాజిటివ్ భావన చేసుకోండి, ఉన్నాడు సర్వత్రా. ఎందుకంటే వ్యవహారం ప్రతి వారికి ఉన్నది.
ఆ వ్యవహారంలో స్థిరత్వం రావాలి అంటే ఒక ఆలంబన రావాలి. దారి సరిగ్గా లేకపోయినా లేదా బురదగా ఉన్నా తడిగా ఎలా ఉన్నా ఒక ఆలంబన అంటే ఒక ఆధారం పట్టుకున్నవాడు జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక ఆలంబన, ఒక ఆధారం, లేదా తన మీద తనకి పరిపూర్ణ విశ్వాసం. నేను పడను గాక పడను, నేను చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నానన్న ఉండవచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ అవి తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ ఒక భరోసా ఉన్నారు, గురువు చూసుకుంటారు అనుకున్నప్పుడు మీకు బాహ్యంలో ఏ విషయమైనా సరే అది చిన్నదా పెద్దదా మీకు అనవసరం. లేకపోతే కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తాడు, ఒరే అంతా నా మీద వదిలేవే, నేనే చూసుకుంటాను, వహామి అహం అని అన్నాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఈ మాట, అక్షర లక్షల సార్లు చెప్పుకుని ఉంటాం. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అన్ని లక్షల సార్లు అని అర్థం. ఆయన చూసుకుంటాడు. ఆయన అన్నప్పుడు అది కృష్ణ పరమాత్మ కావచ్చు, గురువు కావచ్చు, మీరు ఆరాధించే దైవం ఏదైనా కావచ్చు, లేదా పరబ్రహ్మము కావచ్చు. అక్కడ ఎవరు అనేది మీరు ఒకళ్ళని స్థిరపడండి అంతే. మీకు గురువా, ఆ పరబ్రహ్మమా, మీరు ఆరాధించే దైవమా, ఎలా అయినా పర్వాలేదు, కానీ ఒకటిగానే ఉండండి. ఈ ఈ సందర్భం గురువుది, ఈ సందర్భం నేను ఆరాధించే దైవానిది, ఈ సందర్భము ఇవి అని విభాగాలు చేయకండి. విభాగం లేని వాడిని విభజిస్తే ఎలాగా? చ్యుతి లేని వాడిని మీరు చ్యుతి చేసేస్తే అచ్యుతుడిని చ్యుతి చేసేసారు. చేస్తే ఇంకా ఆయన మీకేం చేస్తాడండి పాపం. విడదీయాలంటే ఒక కర్రలది చిన్నప్పుడు కథ ఉంటుంది. కర్రలు విడివిడిగా ఉన్నప్పుడు విరక్కొట్టడం తేలిక, అన్ని కలిసి ఉన్నప్పుడు విరక్కొట్టడం కష్టం. ఏకత్వం గురించి చెప్పినప్పుడు అలా చెప్తారు, కలిసికట్టుగా ఉండాలిరా అప్పుడు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఒకటే. నువ్వు బ్రహ్మమన్నా దైవమన్నా గురువన్నా వీరు ఒకటి, వాళ్ళలో విభాగాలు లేవు. మీరు విభజించటం వల్ల మీరు కూడా ఏకత్వాన్ని పొందట్లేదు. దృష్టి బాగున్న వాడికి అన్ని అందంగా కనపడతాయి. దృష్టి బాగాలేని వాడికి అది చెప్తారు కదా, రెండు చంద్రులు కనపడతారు, కానీ ఉన్నది ఒకటే. కాదు రెండని వాడు వాదిస్తే మటుకు ఏమిటి ఉపయోగం, వాడి దృష్టి దోషం. అలాగే ఆలోచనలో దోషం ఉన్నప్పుడు మీరు దోషరహితులు ఎలా అవుతారు? ఆలోచన దోషపూరితమైనదే. కేవలం పరబ్రహ్మం గురించిన ఆలోచన, ఆచరణ గురించినది మాత్రమే చెయ్యాలి. మిగతా ఆలోచన దేనికి? మీరు ఏం పరిష్కారం చేయగలుగుతారు? ఏం పరిష్కారం చూపించారు? ఏదో ఫ్లూక్ గా కొన్ని, అనుకోకుండా కొన్ని మీరు అనుకున్నట్టుగా జరగవచ్చు గాక, అది కూడా బ్రహ్మనీతి అయింది కాబట్టి. ఇక్కడ పరమ సూక్ష్మము ఆ జరగబోయే దానిని మార్చే శక్తి ఆ అఖండమైన వాడికి ఉందన్నది సంగతి మీరు మర్చిపోవటమే. ఎలాంటిదైనా సరే అతను మార్చగలరు. ఆ శక్తి వారికి ఉన్నది. ఇది విస్మరిస్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందుతూ ఉంటారు. గురువు వరకు రావక్కర్లా, గురువుకి ఏం చెప్పక్కర్లా, మీరు ప్రత్యేకంగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. సర్వత్రా ఉన్నాడన్న భావన స్థిరంగా ఉన్నప్పుడు, మీరు ఎక్కడున్నారో అక్కడ మనసులోనే మీరు చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే లోపల బయట ఉన్నదంతా ఒకటే అన్నది వాచా వేదాంతుల్లాగా చాలాసార్లు చెప్పుకుంటారు. ఎవరికైతే అది ఉన్నదో బాహ్య ప్రపంచంలోని వాళ్ళు, అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఎన్నన్నా మీ యొక్క స్థిరమైన మనస్సు చెలించదు. లేదనుకోండి, అవతల వాళ్ళు ఏదన్నా చెప్పగానే మళ్ళీ చర్చ మొదలు. ఎందుకంటే మీకు భరోసా లేదు కాబట్టి చర్చిస్తారు.
భరోసా ఉందనుకోండి, గురువు గారు చూసుకుంటారండి, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు కంగారు పడకండి అని చెప్పగలుగుతారు. ఎప్పుడు మీకు భరోసా ఉంటే చెప్పగలరు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఎవరైనా సరే, అవతలి వాళ్ళు బాహ్య ప్రపంచంలో వాళ్ళు పలు రకాలుగా అంటారు. ఎందుకంటే వాళ్ళకి అనడం అలవాటు, అంటారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పరు, నాకు బోల్డ్ అభిప్రాయాలు. అవునమ్మా. మీ అభిప్రాయాలన్నీ వింటుంటే నేనేమైతానండి పాపం. కాబట్టి ప్రపంచమే అలాంటి, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కో భిన్న రుచి. కుర్రెకో బుద్ధి అని చెప్పలేదు, జివహకో రుచి అని. ఇలా రకరకాలు. కానీ బుద్ధి స్థిరంగా ఉన్నవాడు వాటన్నిటినీ వింటాడు, అన్నీ చేస్తాడు. కానీ తన యొక్క ఆ స్థిరమైన ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కోల్పోడు. అంటే ఆ భరోసా సరళాలకూడదు. ఈ దోషపూరితమైన వాటికి అంటే ఆలోచనలు పెంచటం మీదే. స్థిరమైన మనసు ఉన్నవాడు అసలు ఆలోచనే చెయ్యడు. ఒకటి గురువు మీద భరోసా అన్నా, తన మీద తన అన్నా, ఏ జరగాలి అది జరుగుతుంది కదా, ఇప్పుడు ఏమిటి కంగారు అనుకున్నారు అనుకోండి, గొడవ లేదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆలోచనలకు కానివ్వండి, ఈ బాహ్యానికి కానీ కొంచెం స్థానం ఇచ్చిన, లేస మాత్రమైనా అని మనకి చాలా సార్లు వచ్చింది, ఇస్తే అది ఆ లేసం కాస్త ఏమవుతుందో కూడా తెలుసు మీకు. ఇహ గొడవము లేస మాత్రమే అనుకున్నది బ్రహ్మాండమై కూర్చుంది. ఈ బ్రహ్మాండం కాదు, నేను అనే బ్రహ్మాండం అవుతుంది. ఇక వాడికి సుఖం ఎక్కడ? అలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అది తెలుసుకోవాలి. ఆ విధంగా గనక ఆచరణలో ఉంటే దోషాలు అనేవి జరగవు. కాబట్టి ఇక్కడ అయితే ఇక్కడ గుణాల గురించి వాటి గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎవరి గుణాలు వాళ్ళవి. నీ గుణం స్థిరంగా ఉందా లేదా పరబ్రహ్మ యందు, అదొక్కటే ముఖ్యం. పరబ్రహ్మ యందు స్థిరమైన గుణం ఉన్న వాడికి ఏ గొడవ లేదు. ఎవరు ఏమన్నా కూడా హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, తలంచుకుని వెళ్ళిపోతాడు. తలంచుకున్నంత మాత్రాన తగ్గిపోయినట్టు కాదండి. అక్కడ వాడిలోని పరబ్రహ్మకి మనం తల వంచామని అర్థం. అది చాలా మంచిది. వాడికి ఇప్పుడు నేను గెలిచానన్న అహంకారం వస్తే రావచ్చు కాక, కానీ ఏంటి వాడి ఆనందం వాడిది, మనం ఎందుకు ఫీల్ అవుతాం? ఒక క్షణం వాడు ఆహా నేను గెలిచాను అనుకోవచ్చు, నా మాట చెల్లిందని అనుకోవచ్చు, అనుకోనిండి. ఏమిటిట ఉన్నది పరబ్రహ్మమే అయినప్పుడు నా మాట గెలిచింది, నేను గెలిచాను, లేకపోతే ఆహా ఓహో అనుకుంటే ఏమీ పర్వాలేదు. అందుకనే న్యూన్యతాభావం ఉండరాదు, అహంకారము ఉండరాదు సాధకుడికి. ఎందుకంటే సాధనలో ఇవి అత్యంత ఆవశ్యకం. ఇది లేదే వాడి సాధన ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ప్రతి చోట వాడి అహంకారం వాడిని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. నేను నేను అంటుంది. ఇప్పుడు మీ అందరిది అదే నేను అంటుంది. ఇక్కడ ఏ భావం అనేది మీకే తెలుసు, అది న్యూన్యతా భావమా అహంకారమా అని. అది ఇలా కనుక ఉన్నప్పుడు ఇహ ఈ ఉద్వేగాలనండి, ఆందోళనలనండి, భయాలకి కొదవేముందండి? ప్రతిదీ భయమే, ప్రతిదీ అసంతృప్తే, ప్రతిదీ గోలే, నానా రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఆలోచించటం కానీ, నన్ను నేను మార్చుకోవాలని అనుకోవటం కానీ ఏది చేయక్కర్లేదు. నువ్వు మంచివాడుగా ఉంటే ఇంకా మార్చుకోవటం ఏంటండి? ఇలా అహంకారమే లేదు, నేను అన్న భావన లేదు. భావన లేనప్పుడు ఇంకెందుకండి భయం? కాబట్టి నాలో చాలా మార్పులు వచ్చాయండి అని
అన్నారు అంటే ఇంకా చాలా ఉన్నాయని కదా. కానీ ఏమంటారు, కొన్ని ఉన్నాయండి ఇంకా అంటారు, కొన్ని లేవు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నప్పుడు అక్కడ చాలానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా వరకు మారాను అంటే అర్థం ఏమైంది, మీకే అర్థం అయిపోయింది కదా. ఇంకా కొంచెమే ఉందండి, ఆ కొంచెం మారిపోతాను అంటే, ఇన్ని మార్చుకున్న వాడివి ఆ కొంచెం మార్చుకోలేకపోయావంటే అర్థం ఏంట్రా అని అంటే సమాధానం ఉంటుందా? సమయం అసలు ఏమిటి మారుతావు? ఎందుకు ఆ కొన్ని దాచుకోవటం? ఏమండి మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, గురుగారు మీరు తీసేయాలండి అని. గురువు ఏం పని లేదు తీసేయడానికి. నువ్వు దాచుకున్నావు అవి, నువ్వు దాచుకుని గురువుని తీయమంటే ఎలాగా? గురువు ఏదైనా చెప్పాడు అనుకో, మరి సమర్థింపు చెప్పట్లేదు. సమర్థింపు అంటేనే దాచుకోవటం కదా. గురువు అన్ని తీయడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ దాచుకుంటారు కదా సమర్థింపు చెప్పి. అదే అలా ఏం లేదమ్మా అసలు. అలా లేకపోతే బ్రహ్మం ఎందుకు కాలేదు అంటే, ఏమో తెలియటం లేదంటారు మళ్ళీ. అది కూడా సమర్థింపే, తెలియటం లేదని. కాబట్టి ఆసక్తిని విడిస్తే ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గితే ఉన్నది బ్రహ్మస్థితి అవుతుంది. కాబట్టి సాధన అంటే సాధకుడు అనేవాడు చాలా జాగరూకతతో ఉండాలి. ఇది వాళ్ళదేం కాదు, చాలా చాలా చెప్పుకున్నది. ఎలర్ట్నెస్ ఉండాలి మీరు చేసే పని పట్ల, ఆలోచన పట్ల, అన్నిటి పట్ల. అంటే అసలు ఆలోచనే చేయకుండా ఉంటే ఆచరణ దోషపూరితం ఎందుకు అవుతుంది? అసలు ఆలోచన ఉన్నప్పుడే ఆచరణ కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే మనసులో భావం, ద్వేషభావం వచ్చింది, ద్వేషభావం ఉంది, సరే అవసరానికి ద్వేషభావం పెట్టుకుని చేస్తారు, వాడు సాధకుడు ఎందుకు అవుతాడండి? సాధకుడు అంటే వాడికి లక్ష్యం పట్ల ప్రగాఢమైన నిశ్చయ అభిప్రాయం ఉన్నది, వాడు సాధకుడు. అంతే తప్ప అటు ఇటు ఇటు అటు పోయేవాడు ఎలా కుదురుతుందండి? వాడికి నిశ్చయ అభిప్రాయం ఉన్నట్టు అక్క. వాడు ఎప్పుడు చేస్తాడు గమ్యస్థానం? చేరలేడు. అందువలన అనుమానాలు రావచ్చు వ్యవహారిక ప్రపంచంలో. ఇవి చెయ్యొద్దన్నారు గురువు గారు, ఇది చెయ్యాలా వద్దా, అది చెయ్యాలా వద్దా, పారాయణలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాము అని. ఎందుకు చేస్తున్నారు పారాయణలు? సమయాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి. మీరు నిజంగా ఆలోచన రహితంగా మౌనంగా ఉండగలిగినప్పుడు ఏ పారాయణ చెయ్యాలి? అందుకే చరివిత చరణంలాగా చేసినవే చేస్తున్నారు. దేనికి అంటే నిశ్చిత అభిప్రాయం లేదు కదా. దృఢమైన ఆ యొక్క లక్ష్యం యందు మీ అభిప్రాయమా ఇష్టమా లేదు ఉన్నప్పుడు ఇన్ని చేయవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే మీరు ఈ యొక్క ఏదైతే స్తోత్రాలు కాకుండా ఈ అద్వైతం మీరు చదువుతున్నారో, ఒక్కటి పట్టుకున్నా అందులో అంటే దానిని పూర్తి అవగాహనకి తెచ్చుకున్న బ్రహ్మం అవ్వచ్చు. అన్నిటినీ లేదు అనే చెప్పారు. ఏది లేదురా, ఈ దొంగనే నుండి ఆ దాంట్లో పెట్టండి అని ప్రతి చిన్న వ్యవహారాన్ని కూడా శంకరులు ఎలా మనము ఇది చేయవచ్చో చెప్పారు మీ పారాయణ. ఇప్పుడు ఏదో రత్నమాల ఏదో చదువుతున్నాం కదా, అందులో కూడా ఎన్నో వచ్చాయి, మీరు పట్టుకోవటం లేదు. మరి కేవలము పారాయణ అంటే చదవటం అందు ఒక ఆసక్తి చూపిస్తుంది. చదవటం అందు ఆసక్తి ఉన్నది కానీ ఆచరణ ఎందు ఆసక్తి లోపించింది. అందువలన పూర్ణత్వం సిద్ధించటం లేదు. అందులే సందేహం లేదు, మీరు అది అంగీకరించవలసిందే. నేను అంగీకరించను అంటే మళ్ళీ అది సమర్థింపే కదా. కాబట్టి పారాయణలు కానివ్వండి, ఏదైనా ఎందుకు పెట్టారు?
సమయం అంతా కూడా ఆ యొక్క బ్రహ్మ చింతన ఎందే ఉండాలి. కాబట్టి స్తోత్ర పారాయణం అన్నా ఏదైనా అందుకనే పెట్టడం జరిగింది. ఇది కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆలోచన రాకుండా ఉండే విధంగా మిమ్మల్ని మీరు స్థిర మనస్కులను చేసుకుంటారు. కానీ దాని దారి దాందే, నా దారి నాదే అని విభాగం జరుగుతుంది. అందువల్ల ఈ తిప్పలు. ఇంకా మనం పుస్తకాలు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఏం చెప్పాలి అనే దాని గురించి మరి పాపం అంటే చెప్పిందే కూడా చెప్పమని అడుగుతున్నారు అనుకోండి. సరే, కొత్త వాళ్ళు కొన్ని అడుగుతున్నారు, ఇది చెప్తారా అది చెప్తారా అని అడుగుతున్నారు. సరే, తప్పేం లేదు. అందులోదైనా ఇదే చెప్తారు, ఎందులో అయినా ఇదే చెప్పటమే. వశిష్ఠ రామాయణంలో ఆయన చెప్పింది కూడా అద్వైతమే, వివేక చూడమనైనా అద్వైతమే. అందులో మాట వేరు, పదాలు వేరు, తిట్లు వేరు, అది అంతే తప్ప వేరే ఏం లేదు. ఇదే ఉంటుంది. సామభేద దాన దండోపాయాలు అంటే దానికి మించి వేరేది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? వేరేది రావడానికి ఇంకోటి ఎక్కడుంది? ఉన్నది ఒకటే అంటుంటే రెండోది ఎలా చెప్తారండి? ఎందుకంటే ఆ రెండోది అంటే ఆ వ్యవహారం, ఆ బాహ్య ప్రపంచంది అక్కడ చెప్పడానికి ఏమీ లేదు, అది జరుగుతూనే ఉంటుంది. దాని మానాన దాన్ని వదిలేస్తే అది బ్రహ్మాండంగానే ఉంటుంది, ఏ గొడవ ఉండదు. వర్షం వచ్చింది అనుకోండి, దాని మానాన అది పడుతూ ఉంటుంది. నీకెందుకు కంగారు? అయ్యో అయ్యో అంటే ఏమిటి ఉపయోగం? ఇంట్లో కూర్చుంది. వాళ్ళు ఏమైపోయారో వీళ్ళు ఏమైపోయారో అని టెన్షన్ పడితే ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. అయ్యో అదేమైపోయింది, ఇదేమైపోయింది, అయ్యో వాళ్ళు బాగున్నారో లేదో, ఎలాగా అలాగా అంటే ఏమిటి వస్తుంది? ఏమీ రాదు. దాని బదులు హాయిగా సరే నీకేదో దిగులు వచ్చింది, పరబ్రహ్మను ప్రార్థించు, స్వామి వాళ్ళని రక్షించవయ్యా అను, నష్టమేమిటి? అయిపోయింది. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, కాస్త ధైర్యం వస్తుంది. అమ్మయ్య పరమేశ్వరుడికి అప్పచెప్పాను, ఆయన చూసుకుంటాడులే అని. చెప్పలేదనుకోండి, ఇంట్లోకి బయటికి తిరుగుతా అంటే బయట వర్షం, ఇంట్లోనే తిరుగుతారు, కాలు పిల్లని ఏదో అంటుంటారు కదా. ఫోన్ పని చేస్తే 10 సార్లు ఫోన్ చేస్తారు, 10 సార్లు ఫోన్ చేసినా వాళ్ళు అంతే కదా, వాళ్ళకి విసుగుతారు, తర్వాత మీ ఫోన్ ఎత్తారు. రకరకాలుగా జరుగుతాయి. కాబట్టి పూజ ఇవన్నీ కూడా, జపతపాలు ఇవన్నీ కూడా మీరు దేని గురించి చేస్తున్నారు అన్న ఒక లక్ష్యం లేకపోతే, ఇంత ముందంతా లక్ష్యంతో చేశారు కదండి. కోరిక తీరాలని చేయలే, దేవుడికి ప్రదర్శనలు చేశారు, మొక్కులు మొక్కారు, తీర్చుకోవటాలు అవన్నీ తర్వాత సంగతి. ముందైతే మొక్కటం అయితే ఒక లక్ష్యమే కదా ఈ కోరిక అంటూ. సరే, బాహ్య ప్రపంచంలో లక్ష్యాలు ఉన్నాయి. ఒబెసిటీ తగ్గడానికి పరిగెత్తట్లా పొద్దున్నే లేచి అంటే కోర్సులు చేస్తున్నారు, లేకపోతే వాకింగ్లు చేస్తున్నారు, ఆసనాలు వేస్తారు, ఎన్ని చేస్తున్నారండి. బాహ్య ప్రపంచంలో దేహం కోసం అనండి, ఆరోగ్యం కోసం అనండి, దేనికోసమైనా సరే నేనేం చెయ్యొద్దాను అట్లా మిమ్మల్ని. అంటే ఆ లక్ష్యము బ్రహ్మం పొందడానికి ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాను అంతే. మీరు ప్రయత్నం చేసుకోండి, మిమ్మల్ని అవి ఏమీ చెయ్యొద్దని నేను అనటం. మందులు వేసుకోవద్దని కూడా నేను ఎప్పుడూ చెప్పను. అవన్నీ చెయ్యండి, కరెక్టే, దాంట్లో ఏమీ సందేహం లేదు. మరి ఆ లక్ష్యము, ఆ పట్టుదల, లేదా దాని మీద ఉన్న ఆసక్తి, ఇష్టము ఏవైనా సరే మరి బ్రహ్మం ఎందుకు లేవు? ఎందుకంటే ఆ బ్రహ్మం చూసుకుంటాడు కదా. ఎందుకంటే దేహము బ్రహ్మందే, ఆరోగ్యము ఆయనదే, అనారోగ్యము ఆయనదే. దీనికి ఉదాహరణగానే మనకి రమణ మహర్షిని చూపించారు. మరి మనకి ఎందుకని ఆ విశ్వాసం? దీని ఎందుకు రావటం? బాహ్యంలో వాళ్ళు ఎవరో చెప్పింది బాగుంది, వాళ్ళు చెప్పింది అంటే ఆచరించడం అవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు బాహ్య ప్రపంచం కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు.
డబ్బులు తీసుకుంటారు, మీ సమయాన్ని తీసుకుంటారు, మీ బుర్రని తీసుకుంటారు. వాళ్ళు మంచిగా చెప్తారు, చెడు చెప్తే ఎందుకు వెళ్తారండి ఎవరైనా? కూడదని నేనేం చెప్పను. ఆ ఆసక్తి ఉన్న పరబ్రహ్మం ఎందుకని ఏర్పడటం లేదు అనేది ప్రశ్న మీరు వేసుకోవాలి. సరే వచ్చింది, ఎన్నాళ్ళు వెళ్తారు, సరే ఇవన్నీ మీకు తెలిసినవే బాహ్యం. అందుకని సెల్ఫ్ కంట్రోల్ లేదనుకోండి, అంటే మీ దేహం మీద కానివ్వండి, దేని మీద అయినా సరే, అది సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు మనం బయట వాడిని అడగాలి కదా, ఎక్సర్సైజులు కానివ్వండి, ఏదైనా సరే. ఎందుకంటే లక్ష్యము ఇది అని మీరు అంటున్నారు కాబట్టి. లేదండి మేము కాలక్షేపానికి వింటున్నామంటే అసలు చెప్పేది ఏముందండి, చెప్పడానికి ఏమీ లేదు. కాలక్షేపం బాహ్య ప్రపంచంలో మీరు పురాణ కాలక్షేపాలకు వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని ఎవరన్నా అంటే ఊరుకుంటారేంటండి? వాళ్ళ ప్రవచనం మళ్ళీ వింటారా? ఏదో ఫోన్లే కదా అని వచ్చాము అంటారు. వాళ్ళు డబ్బులు పుచ్చుకుంటారు కాబట్టి పాపం వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకంటే డబ్బు పుచ్చుకున్నారు కదా. ఆ డబ్బు పుచ్చుకునేసరికి వాళ్ళకు కూడా మొహమాట ఉంది. చేస్తే బాగుంటుందండి, ఇలా ఉంటే మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, స్వర్గం దొరుకుతుంది అంటాడు. మీకు స్వర్గాల గురించి చెప్తారు తప్ప బ్రహ్మం గురించి ఎందుకు చెప్తారండి? ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అనే కదా చెప్తారు. అది ఇష్టమైన వాడు సరే చేస్తాడు. ఎన్ని కీర్తి ప్రతిష్టలు వచ్చాయండి? మంచితనానికి ఉండాలంటే బాహ్య ప్రపంచంలో ఏదైనా అంతే. అందరు మంచి వాళ్ళకి మంచి జరగదు, అందరు చెడ్డ వాళ్ళకి చెడ్డ జరగదు, రకరకాలుగా లేదు. అందువలన ఆలోచనని అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ అంటేనే ఆత్మ కదండి, మళ్ళీ పాపం వదలదు దేహం ఉన్నంత కాలం మిమ్మల్ని. కాబట్టి అనవసరమైన ఆలోచనలు చేసుకోకుండా మనస వాచ కర్మణ ఆ బ్రహ్మ ఎందు తత్పరత కలిగి ఉంటే, అంటే ఆ నిష్ట కానివ్వండి, ఇంకోటి కానివ్వండి కలిగి ఉన్నారనుకోండి. ఎందుకంటే చేస్తాము అనటం వేరు, చెయ్యటం వేరు. పొందటం వేరు, పొంది తీరతాము అనటం వేరు, పొందాము అనటం వేరు కదా. ఎందుకంటే అద్వైతంలో అనుభవమే, ఆచరణే అత్యంత ప్రధానం. ఆచరణ లేని ఏదైనా కూడా వృధానే కదా. ఎన్ని వండుకుని ఏమి తినకపోతే ఏం లాభం అండి? అవకాయలు పెట్టుకున్నప్పుడు తినాలి కదా, రుచి చూడాలి కదా. పెట్టుకుంటే సరిపోయిందా? కదా కదా, తింటాం కదా, రుచి చూస్తాం కదా. అందుకని అందరూ కూడా ఆచరణకి ప్రాముఖ్యత ఇవ్వండి. బోధ ఏముందండి, ఎన్నన్నా చెప్పుకోవచ్చు, ఎంత చెప్పినా ఉపదేశం ఇంతే. ఇటు తిప్పి అటు తిప్పి ఎటు తిప్పినా ఉన్నది బ్రహ్మం అని చెప్పడమే, ఇంకా వేరే చెప్పడానికి అక్కడ లేదు. ఉన్నదే బ్రహ్మం, చెప్పేది బ్రహ్మమే, చెప్పబడేది బ్రహ్మం గురించి, చెప్పించేది ఆయనే. లోన బ్రహ్మం లేకపోతే ఏమిటండి చెప్పేది? లోన బ్రహ్మం లేకపోతే మీరు ఎలా వింటారు? కాబట్టి లోన బ్రహ్మ ఉన్నాడు కాబట్టి విన్నారు. అయితే చేయించేది ఆచరణ మటుకు ఆయన చెయ్యడు. ఆచరణ నువ్వు పెడితే తనంతటి వాడిగా చేసేస్తాడు. ఇంకా నువ్వేం చేయకుండా ఆయన చూస్తాడు. నువ్వు కర్మల్లో పడకుండా ఆయన చూస్తాడు, కర్మని నిశ్శేషం చేస్తాడు. కాబట్టి ఆయన ఎందుకంటే నీకు దేహం ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు. ఎందుకు? కేవలం తన గురించి తెలుసుకుని అది నీవు కొంత అంటే 100%లో 90% అన్నా నువ్వు పెడితే, కనీసం అంటే మొదటి నుంచి మొదలు పెడితే 10%, 20 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నీకు నిలకడ తక్కువ జీవుడికి. అందుకని ఆయన చూస్తూ ఉంటాడు వీడిది ఏమిటా అని. మధ్యలోనే కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు కదా, మరి ప్రయాణాల్లో కూడా చూడండి, డ్రాప్ అయిపోరు. అదే డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయంటే అంటూ ఉంటారు.
సరే వాళ్ళ భావన ఏదైనా వాళ్ళు డ్రాప్ అయిపోయారు అనుకోండి, మరి ఎలాగ ప్రయాణం ఇంకా అంతే అట్లా. పూర్ణత్వం పొందలేదు కదా. అది. అవును. అంటే అందరూ కూడా జాగరూకత వహించండి. వహిస్తే పరమానందాన్ని ఎక్కువ కాలం పొందొచ్చు. సమయాన్ని అలా డ్రాగన్ చేశారు అనుకోండి, పొద్దున్న నుంచి ఏదో సర్దుకుని ఉంటే హాయిగా రాత్రికి విశ్రాంతిగా పొందొచ్చు. కానీ పొద్దునంతా కాలక్షేపం చేసి అప్పటికప్పుడు సర్దుకుంటే పాపం నిద్ర వేస్ట్ అయిపోలేదు. అందుకని ఎప్పుడు పని అప్పుడు చేయాలి. తొందరగా బ్రహ్మత్వం పొందారనుకోండి, ఆనందాన్ని ఎక్కువ రోజులు చవి చూడొచ్చు కదా. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో మనకి తెలియదు, కాబట్టి ఆనందాన్ని అనుభవించవచ్చు. పరుగులెత్తక్కర్లా, ఇటు అటు పరుగులెత్తక్కర్లా. అయ్యో వాళ్ళన్నారు వీళ్ళన్నారని ఫీల్ అవ్వక్కర్లా. ఎంత బ్రహ్మాండంగా మనం ఇచ్చేసుకోవచ్చు. చెప్పా కదా, గేమ్స్ ఆడుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, షాపింగ్లకు వెళ్ళొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అదే ఇప్పుడు షాపింగ్లకు వెళ్తే తలకాయ నొప్పి కదండి, సినిమా చూస్తే ఇంకో తలకాయ నొప్పి. అంటే ఇప్పుడు రకరకాల తలకాయ నొప్పులు ఉన్నాయి. బ్రహ్మం పొందాక ఏ తలకాయ ఉంటది కదా, కాబట్టి తలనొప్పి ఉంటుంది. అంతే సింపుల్ అది. బ్రహ్మత్వం పొందితే తలకాయ ఉండదు. తలకాయ లేని వాడికి వస్తుందని చెప్పారు కదా వశిష్ఠుల వారు. ఆయనేం అబద్ధం చెప్పలా. తలకాయ అంటే అర్థం ఏంటి, ఆలోచనలు అని అర్థం. తల్లోనే కదా ఆలోచిస్తారు, మనసుతో ఆలోచించారండి ఎవరు, తలకాయతోటే ఆలోచిస్తారు. ఎందుకంటే బ్రెయిన్ మోకాల్లో ఉందని జోక్ కదా అది. జాగరూకత వహించండి. శుభం భూయాత్.